నమస్తే, నేను ప్రియాంకారావు. నిన్న ఏపీలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. వేట్లపాలెంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఇది అందరినీ కలిచివేసింది. మృతుల సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించారు అన్నదే ప్రధానంగా మారింది. ఎందుకంటే తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి మరి బాధితుల కోసం అక్కడ ఏం జరిగింది ఏంటి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం కోసం ఆయన తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. సో దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే వేట్లపాలెంలో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఇది విచారకరమైన సంఘటన. అయితే ఇలాంటి బాధాకరమైన విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ, ఆయన సెక్యూరిటీని పక్కన పెట్టి మరి ఒక సామాన్యుడిలా పరుగు తీసిన విధానం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రశంసిస్తుంది. మీరేమంటారు? అసలు ఫస్ట్ ఆ సంఘటన ఎలా చోటు చేసుకుంది? ఇప్పుడు ఆ సంఘటన గురించి తలుచుకుంటే నిజంగా హృదయ విదారకరం, చాలా బాధేస్తుంది ఎవరికైనా సరే. అయితే జరిగినటువంటి నష్టాన్ని ఎవరు ఆపలేరు. ఆ క్షణంలో ఎలా ఒక నాయకుడు ఉండాలి అనేదానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు కనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన పెన్షన్ల పంపకంలో ఉన్నారు. 1వ తారీఖు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం పెన్షన్లు పంపిణీ. అంటే ఆ తర్వాత రోజు సెలవు అయితే ముందు రోజే పెన్షన్లు పనిచేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో ఆయన ఉన్నారు. ఇంకొక వైపు లోకేష్ గారేమో ఆయన బ్లూ ఫార్మాకు సంబంధించిన శంకుస్థాపనలో ఉన్నారు. ఇద్దరు ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఈ సంఘటన తెలిసింది. ఏంది, అక్కడ మందులు తయారు చేస్తూ టపాకాయలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో ఈ సంఘటన జరిగింది. అక్కడే 20 మంది సజీవ దహనం అయిపోయారు అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిపోయారు, సంఘటన స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ క్షతగాత్రులకి ఇమీడియట్గా చికిత్సలు చేయించడం, లేదంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పలకరించి ఓదార్చి వాళ్ళకి అండగా నేను ఉంటాను అని చెప్పడం, ఇవన్నీ ఒక సీఎంగా అంతకుమించి ఎవరైనా చేసేది ఏం లేదు. ఆయన చేయగలిగిందంతా చేసేసారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే అంటే ఆ విషాదం సంఘటన అనేది జరగకూడదు, జరిగింది. ఆ తర్వాత ఎలా మనం వ్యవహరించాం అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీలో ఉంటారు. ఆయనకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉంటారు. సెక్యూరిటీ వెళ్ళనివ్వదు. సెక్యూరిటీ యాజ్ పర్ ద నామ్స్ వాళ్ళు చెప్పినట్టు ఈయన వినాల్సిందే. ఈయన చెప్పినట్టు వాళ్ళే వినరు. కమాండర్స్, బ్లాక్ కమాండర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. కానీ వాళ్ళని పక్కన పెట్టేసి ఈయన నేరుగా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ దృశ్యాలే భయంకరంగా ఉన్నాయి. ఒక యుద్ధ వాతావరణం, ఒక యుద్ధం జరిగితే యుద్ధ భూమిలో ఏ విధంగా అయితే శవాలు పడిపోయి ఉంటాయో అలా ఉంది ఆ మొత్తం ఆ ప్రాంతం. మనం ఫోటోలో చూస్తే, విజువల్స్లో చూసినా అన్నీ కనిపిస్తుంది. ఆ సౌండ్ 8 కిలోమీటర్ల దూరం వినిపించిందంట. 8 కిలోమీటర్స్. అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క అవయవాలు బాంబులు పేలితే దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాయంట. పోయి 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పడ్డాయంట. ఇది పార్ట్స్. అంటే ఎంత శక్తివంతమైనటువంటి అక్కడ మందు తయారు చేస్తున్నారు, ఎంత శక్తివంతమైనటువంటి బాంబులను వాళ్ళు తయారు చేస్తున్నారో మనం ఊహించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 మంది ఏమో తయారు చేయడానికి వాళ్ళు నియమించారంట. వాళ్ళలో మధ్యాహ్నం లంచ్కి కొంతమంది వెళ్ళిపోయారంట. మిగిలినటువంటి వాళ్ళు 20 మంది ఉంటే 20 మంది బాడీలు తునాతునకలు అయిపోయి దాదాపు 1.5 కిలోమీటర్ లెక్కన పడ్డాయి. అంటే ఎంత బలమైనటువంటి బ్లాస్ట్ అనేది మనం ఊహించుకోవచ్చు. సో అది తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు. ఫస్ట్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా, దాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఆయన ప్రాణానికి తెగించి వెళ్ళారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ వేడిని కూడా తట్టుకున్నారు. అసలు ఎంత వేడి వెళ్తారు అసలు మామూలుగా. గతంలో మనం చూసాం. సో గతంలో ఎందుకు మనం మళ్ళీ తవ్వటం ఎందుకు లేదు. LG పాలిమర్స్ ఇన్సిడెంట్, గ్యాస్ లీక్ చనిపోయిన తర్వాత చనిపోతే ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళలేదు కదా. సో ఒక నాయకుడు
ప్రజలకి నేనున్నాను అనేటువంటి భద్రత, భరోసా కల్పించడం అనేది నైతిక బాధ్యత వాళ్ళది. అది చంద్రబాబు గారు ఎప్పుడైనా చూపిస్తారు. ఇప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా చూసాం కదా, ఆయన అక్కడ దగ్గరుండి మొత్తం చాలా మంది ఏమంటారంటే నాయకుడు పరిపాలించే అతను అక్కడుండి రూమ్లో ఉండి మొత్తం ఆదేశించాలి, కానీ ఆయనే డైరెక్ట్గా వస్తే ఆయన సెక్యూరిటీ కల్పించలేక మొత్తం సిబ్బంది అక్కడే ఉండిపోతారు, సహాయ చర్యలు ఏం చేస్తారు అది ఇదని చెప్పి మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా కదా, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించిన, ఎందుకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత బుడమేరు వచ్చింది. బుడమేరు వస్తే ఆయన రాత్రి మొగుళ్ళు ప్రొక్లైన్ మీద తిరిగారు కదా, అంత లోతు నీళ్ళల్లో కూడా వెళ్ళారుగా, తిరిగారు కదా. చాలా మంది అనొచ్చు ఆయన ఎందుకు, ఆయన అవసరమా క్షేత్రస్థాయిలో, సీఎం చెప్తే మేము చేస్తాం కదా అనొచ్చు. చెప్తే చేసే పని అయితే ఆయన రావడం దానికి మీరు చేయట్లేదనే కదా. ఇప్పుడు అక్కడ ఫైర్ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి చేరుకోవడమే కష్టమైందంట. అసలు అక్కడికి వెళ్ళలేదు ఫైర్ ఇంజన్, ఎందుకంటే మధ్యలో గోదావరి నది ఉందంట. గోదావరి నదిని దాటి వెళ్ళాలి కదా, ఫైర్ ఇంజన్ వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళలేకపోయింది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి తెలియగానే అక్కడి నుంచి పెద్ద పైప్ లైన్లు వేసి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీం వచ్చేసి వర్క్ చేసింది. అదే చంద్రబాబు నాయుడు గారు రూమ్లో కూర్చొని ఫోన్ చేసేసి అక్కడ కలెక్టర్కి ఫోన్ చేసి, ఎస్పీకి ఫోన్ చేసి మీరు చూడండి అని చెప్తే చూస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే దగ్గరుంటే చేయడం వేరు, దూరంగా ఉండి ఫోన్లో ఆదేశించేసి రూమ్లో కూర్చోవడం వేరు కదా. అందుకే ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు, మీరు ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, క్షేత్రస్థాయికి వెళ్ళండి, తెలుస్తుంది ప్రజలు పడే బాధలు, లేదంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ఏసీ రూమ్లో కూర్చొని మీకేం తెలియదు అని అంటారు. అలానే ఆయన ఇమీడియట్గా స్పందించి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోయారు. ఆయన ఉపక క్షతగాత్రుల్ని ఆసుపత్రిలో పరామర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు, ఈయన డైరెక్ట్గా సంఘటన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు దానికి కారకులైనటువంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని ఆర్డర్స్ చేశారు. ఓకే, ఎవరిని? ఆర్డీఓని, ఫైర్ సేఫ్టీ అధికారులని, వీళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పారు. అక్కడ డిఎస్పీ, ఎందుకంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా తయారు చేయడానికి లేదు నామ్స్ ప్రకారం. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పోనీ పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా? సేఫ్టీస్ ఉన్నాయా లేదని చెక్ చేశారు, ఎవరైనా చెక్ చేయాలి కదా, అది మినిమం తీసుకోవాలి. అందుకని వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు, ఆన్ స్పాట్ సస్పెండ్ చేస్తే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక డిఎస్పీని, ఆర్డీఓని, అలాగే ఫైర్ సంబంధించినటువంటి అధికారులని సస్పెండ్ చేయమని చెప్పి చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకొని ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులకి తక్షణం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, 2 లక్షల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇది దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన అది. కానీ ఆ టైంలో స్పాట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించడం అనేది ప్రోటోకాల్ పక్కన పెట్టి అది వాస్తవంగా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొండగట్టులో బస్సు ప్రమాదం నుంచి 29 మంది చనిపోయారు. ఆ రోజున సీఎం అక్కడికి ఏమి వెళ్ళా, ఆ తర్వాత కూడా వెళ్ళా. అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు మనం చూసాం. వరదలు వచ్చిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే స్పాట్కి వెళ్తారు, అధికారంలో ఉన్నా లేకపోయినా వెళ్తారు. సీఎం కన్నా ముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ లో ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే ప్రోటోకాల్ పక్కన పెట్టారు, అంటే కమాండర్స్ పక్కన పెట్టేశారు, పక్కన పెట్టి వెళ్ళిపోయారు. సో అది భరోసా, ఒక నాయకుడు ప్రజలకి ఇవ్వాల్సిన భరోసా. సరే ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, మనం ఏం ఆపలేము, జరగకుండా ఉండాలని కోరుకోవడం తప్పితే జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పితే జరిగే వాటిని మనం ఆపలేము. అవి కొన్ని జరుగుతుంటాయి. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా ఎలా చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన రోల్ని బాగా పోషించారని చెప్పి అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.